మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ గారు, కొంతమందికి ఈ మధ్య కాలంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ మెడిసిన్స్ వాడినప్పుడు ఒక 3 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, అలా వాడినప్పుడు బాగానే ఉంటుంది. బట్ సేమ్ మెడిసిన్ ఆఫ్టర్ 6 మంత్స్ లేదా 1 ఇయర్ సేమ్ మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా అలాంటి రిజల్ట్స్ ఉండకపోవడం, లేదంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగటం చూస్తూ ఉంటారు. లేదంటే ఇంకొంతమందిలో పూర్తిగా ఇప్పుడు షుగర్ తగ్గిపోయింది, సమ్ డైట్ పాటించాము, రకరకాల డైట్స్ కూడా ఉంటున్నాయి. సో ఆ డైట్స్ పాటించిన తర్వాత పూర్తిగా షుగర్ కంట్రోల్ అయింది అని చెప్పేసి అమ్మయ్య అనుకున్నాక ఆఫ్టర్ 6 మంత్స్, ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగడం అనేది ఏదో టెస్ట్ చేయించుకున్నప్పుడు బయటపడుతూ ఉంటుంది. అలా షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్గా ఉండడానికి రీజన్ ఏంటంటారు? పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడానికి రీజన్ ఏంటంటారు? మీరు అడిగిన 2 క్వశ్చన్స్లో రెండో క్వశ్చన్తో ముందుకెళ్దాం. ఓకే. సో ఇప్పుడు రకరకాల డైట్లు పాటించి షుగర్స్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొంతకాలం తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత మళ్ళీ షుగర్స్ పెరుగుతున్నాయి అనుకుందాం, లేదా కొద్ది సంవత్సరాల తర్వాత కావచ్చు, ఓకే, మళ్ళీ హై అవుతున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఈ డైట్స్ చేసే విధానంలో కొన్ని సందర్భాలలో బరువు కూడా బాగా తగ్గాలి కాబట్టి లో క్యాలరీ డైట్ పాటిస్తారు. లో క్యాలరీ డైట్ పాటించినప్పుడు షుగర్ లెవెల్స్ కూడా చక్కగా తగ్గుతాయి. సో అనుకున్న బరువు తగ్గే రేంజ్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కార్బ్స్ మోడరేషన్ చేసినప్పుడు లేదా ఇంకొన్ని క్యాలరీస్ పెంచినప్పుడు దానికి తోడు ఇక్కడ మళ్ళీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ఇంకొంచెం స్ట్రెస్ ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, షుగర్ పెరగటానికి ఏ కారణం వెనకాల ఉండిందో ప్యాథోఫిజియాలజీ, ఇక్కడ మళ్ళీ అదే ప్యాథోఫిజియాలజీ రియాక్టివేట్ అయిందిగా. సో మళ్ళీ ప్యాంక్రియాస్కి స్ట్రెస్ అవుతుంది, ప్యాంక్రియాస్ బీటా సెల్ నుంచి వచ్చిన ఇన్సులిన్ క్వాలిటీ ఎఫిషియెంట్గా అది వర్క్ చేయకపోవచ్చు. సో మళ్ళీ హైపర్ ఇన్సులిమియా కండిషన్ పెరగచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగచ్చు, లేదా ఇంకొకటి హెపాటిక్ గ్లూకోజ్ అవుట్పుట్ లెవెల్లో నుంచి అనవసరంగా గ్లూకోజ్ కూడా విడుదలవుతూ ఉంటుంది. అది ఇట్లాంటివి కొన్ని కారణాలు ఉండొచ్చు. సో ప్లస్ ఇంకా చాలా మంది పాటించేటివి ఫాస్టింగ్ లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కీటో ఫాస్టింగ్, కీటో డైట్ గురించి కూడా లేదా కీటో డైట్ కావచ్చు, లేదా హై ఫైబర్ డైట్ కావచ్చు, ఇంకే రకరకాల క్రాష్ డైట్స్ అన్ని ఉన్నాయి. సో ఎప్పుడు కూడా బిగినింగ్ లోనే మన రియాలిటీ పొజిషన్కి తగినట్టుగా డాక్టర్ ట్రీట్మెంట్ మనం పొందటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ 3-4 మంత్స్ ఏదో ఒక రూపంలో వీళ్ళు అమౌంట్ సేకరించి ఖర్చు పెట్టి పలానా ఫలితం పొందాలని ఆసక్తిగా ఖర్చు పెట్టచ్చు. బట్ ఒక 3-4 నెలలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అంత ఖర్చు దీని మీద పెట్టలేకపోవచ్చు. సో అది పేషెంట్ తప్పు కాదు అక్కడ. సో అది మనం జనరలైజ్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ షుగర్స్ తగ్గినట్టే తగ్గి బాగానే ఉంటున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి అంటున్నారు చూడండి. అన్కంట్రోల్గా ఉండడం, అక్కడికి కూడా ఈ రీజన్స్ కొన్ని యాడ్ అవుతాయి. సో ఫస్ట్లో మీరు డాక్టర్ని కలిశారు, స్ట్రిక్ట్గా షుగర్ మానేశారు, టయానికి భోజనం చేశారు, డాక్టర్ చెప్పినట్టుగా అక్కడ న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టుగా రైస్ క్వాంటిటీ కూడా చక్కగా తగ్గించుకున్నారు, లేదా మంచిగా బ్రౌన్ రైస్ లేదా సింగిల్ పాలిష్ రైస్ లేదా మనకు నవారా రైస్ అని లేకంటే బ్లాక్ రైస్ ఇది కూడా ఏదో ట్రై చేశారు. అదేవిధంగా మంచిగా ఫైబర్ ఇంక్రీజ్ చేశారు ఫుడ్లో, అదేవిధంగా కొంచెం ప్రోటీన్ కూడా మనం ఇంక్రీజ్ చేసాం. సో ఫస్ట్ 3-4 మంత్స్ మీరు డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఇవన్నీ పాటించారు కాబట్టి షుగర్ లెవెల్స్ జీవనశైలి విధాన మార్పుల వల్ల కూడా షుగర్ లెవెల్స్ తగ్గటానికి తోడ్పడింది. ఆ మందుల మాత్రలు కూడా పనిచేసే అంత బాగానే ఉంది. ఎప్పుడైతే ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత మంచి కంట్రోల్కి వచ్చారు, 1-2 హెచ్బిఏవన్సీస్ మీకు మంచి కంట్రోల్కి కనపడ్డాయో, తర్వాత ఏం జరిగింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కష్టం కాబట్టి అనుకుందాం మళ్ళీ ఎందుకు ఫీజు దండగా, అదే మందులే కదా ఆయన మళ్ళీ ఎత్తి రాసిస్తాడు అని చెప్పేసి అనుకుని అదే మందులే మనం కొనుక్కున్నాం అనుకుందాం. నిజంగా మనం అదే మందులు కొన్నామా, లేదా మళ్ళీ అక్కడ ఏమన్నా మందుల నాణ్యతలో మనకు తెలియకుండానే ఏదైనా లోపం జరుగుతుందా, అది వెరీ ఇంపార్టెంట్. రెండోది, అక్కడ డాక్టర్ని కలిసినప్పుడు ఆయన బాగా చక్కగా చెప్పేవాడు, ప్రోత్సహించేవాడు, డాక్టర్ దగ్గర న్యూట్రిషనిస్ట్ మేడం కూడా మంచిగా ప్రతిదీ ఆరా తీసేది, తప్పులు కరెక్షన్ చేసేది. కాబట్టి క్వాంటిటీ కూడా అక్కడ మెజర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇతను 1 కప్పు కాఫీ తాగేవాడు అనుకుందాం, మనం చెక్ చేసినప్పుడు ఆ కప్పు సైజ్ ఎంత అని కూడా చెక్ చేసాం. ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది కాబట్టి బహుశా ఇతని కప్పు సైజు మారిపోయింది. ఇదివరకు స్ట్రిక్ట్గా ఆ కప్పు కాఫీలో చక్కెర అనేదే లేదు, ఇప్పుడు 1/2 స్పూన్ షుగర్ పడి ఉండొచ్చు. సార్ 1/2 స్పూన్ షుగర్ వేసినప్పుడు ఫస్ట్ నేను చెక్ చేశాను సార్, షుగర్ పెరగలేదు కాబట్టి నేను పెరగట్లేదు కదా అని చెప్పి 1/2 స్పూన్ కంటిన్యూ చేసేసాను అనొచ్చు. ప్యాంక్రియాస్లో కూడా ఇన్సులిన్ రిజర్వ్ ఉంటుంది,
ఇన్సులిన్ రిజర్వ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ డెఫిషియట్లోకి వెళ్తాం. ఓకే. సో ఇది వరకు తిన్న మోతాదులో షుగర్ లెవెల్స్ పెద్దగా పెరగకపోయి ఉండొచ్చు, బట్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రేషన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకుందాం, అదే మోతాదు ఆహారం సేమ్ క్వాంటిటీ క్వాలిటీ కూడా అనుకుందాం, షుగర్ లెవెల్స్ ఎక్స్ట్రా పెరగచ్చు. అండ్ ఇది టైం టు టైం వేరీ కావచ్చు. మానిటర్ చేసుకోవాలి. ఇంకొకటి మళ్ళీ ఇక్కడ కూడా నిద్ర చాలా ఇంపార్టెంట్. మనిషి రెస్ట్లెస్గా ఉండటం లేదా నిద్ర తక్కువగా ఉండటం ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, లేదా ఏదైనా ఆందోళన, ఏదో తెలియని భయం, ఇతర సమస్యలు అనుకుందాం, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, అప్పుడు మన కార్టిజాల్ లెవెల్స్ పెరగచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్ పెరిగినా కూడా షుగర్ మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది. ఇప్పుడు అనుకుందాం వీళ్ళు డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా వచ్చేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేవారు, డాక్టర్ కూడా ఇద్దరితో కలిసి బాగా మాట్లాడేవారు, సో ఇద్దరు ఒకే డైట్ పాటించేవారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు కన్సల్టేషన్స్కి రావట్లేదు, అదే మందులు పాటిస్తున్నారు. మన చుట్టూరు ఉన్న వాటి మీద అట్లీస్ట్ ఒక 50-70% అన్నా మనం కంట్రోల్ చేయాలి. అంటే టెంప్ట్ అవ్వకుండా ఉండటం, టైం మేనేజ్మెంట్ చేసుకుందాం. మన కంట్రోల్ లేనేటివి అంటే మన తల్లిదండ్రులు ఆల్రెడీ షుగర్ ఉండింది, లేకంటే మనం పనిచేస్తున్న ఎన్విరాన్మెంటే స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇవి మన కంట్రోల్లో లేకపోవచ్చు. బట్ వాటికి కూడా ప్రాపర్గా హెల్ప్ తీసుకొని డాక్టర్తో మంచిగా కౌన్సిలింగ్ పొంది వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనం జాగ్రత్త పడటానికి చూసుకోవాలి. సో మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గిన షుగర్స్ మెయింటైన్ చేయడానికి మంచి గొప్పగా ఛాన్సెస్ ఉంటాయి. పొరపాటున మళ్ళీ ఏదైనా పెరుగుతూ ఉంటే కూడా దయచేసి మళ్ళీ మీ డాక్టర్ని సంప్రదించండి. ఏదైనా నా ఉద్దేశం ఏంటంటే షుగర్స్ పెరగకూడదు, హైలో ఉంటే తగ్గించుకోవాలి, తగ్గినవి పెరగకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు షుగర్ విషయంలో కావచ్చు, బీపీ విషయంలో కావచ్చు, ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇంకా ఇతర యాక్టివిటీస్తో పాటు ఎక్కువగా ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఇవి పెరుగుతూ ఉన్నాయని మీరు చెప్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్, దానివల్ల మళ్ళీ బీపీ కానీ షుగర్ కానీ లెవెల్స్ పెరగడం అనేది. అప్పుడు మరి అంటే ఒక ఎగ్జాక్ట్గా చాలామంది బిజీ షెడ్యూల్ ఉంటుంది, మ్యాక్సిమం కొంతమంది అయితే 12 దాటే తర్వాత కానీ నిద్రపోరు. సో ఎగ్జాక్ట్ స్లీపింగ్ అవర్స్ ఎంత ఉండాలంటారు? మేడం మినిమం 7 hours ఉండాలమ్మా, 8 కూడా మంచిదే. ఓకే. చాలా మంది 6 నడుస్తూ ఉంటుంది, బట్ 7 ట్రై చేయాలి. 6 కంటే కిందకి వచ్చిందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో 7 అనేది మినిమం అండి. తర్వాత వేరే టైం ఏదన్నా మీరు పవర్ న్యాప్ తీసుకోవటానికి కూడా ప్రయత్నించండి. పవర్ న్యాప్ అంటే డే టైంలోనా ఎక్కడో ఒక గ్యాప్లో ఒక 20-30 minutes పవర్ న్యాప్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము లేదంటే కంట్రోల్లో ఉండకపోవడం, అబ్నార్మల్గా ఉండడానికి రకరకాల కారణాలు సార్ కొన్ని చెప్పారు. అండ్ వాటిని అంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా మన చేతుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా తెలియజేశారు. మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్, ఫుడ్, డైట్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ఫాలో అవుతూ ఉంటే కనుక వన్స్ షుగర్ వచ్చినా కూడా వాటిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనేది డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.